తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతుంది. దీంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఎస్ఎస్డి టోకెన్లు ఇవాళ ముందుగా జారీ చేయడంతో చాలా మంది భక్తులకు దొరకలేదు. దీంతో టీటీడీ సిబ్బందిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ సరైన ఏర్పాట్లు చేయని కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని మండిపడుతున్నారు. అలిపిరి సప్తగిరి చెక్ పాయింట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. చెక్ పాయింట్ నుంచి గరుడా సర్కిల్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక అలిపిరి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం టికెట్ల జారీ కేంద్రాల వద్ద టికెట్లు లభించినటువంటి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలిపిరి వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ వద్ద సర్వదర్శన టికెట్లు లభించకపోవడంతో భక్తులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో సర్వదర్శనం టికెట్ల జారీ పెంచాలంటూ వారంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు మనకు అందుబాటులో ఉన్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చున్నారు తల్లి? ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ? హైదరాబాద్ మల్కాజ్గిరి నుంచి వచ్చినాము. దర్శనం టికెట్ కి పోతే ఏ టికెట్ దొరకలే. 4-5 గంటలు నిలబడ్డాము. 4 పొద్దున 7 గంటలకు వచ్చినాము. 7 గంటల నుంచి ఇప్పుడు 11 అవుతుందా, అప్పటిదాకా నిలబడ్డాము. ఎవరు టికెట్లు వేయలేరు. వచ్చిన వాళ్ళంతా దొబ్బితే బోర్ల పడి మోకాలు గీకాలు అన్ని పగిలిపోయినాయి. మాకు తోస్తే ఎట్లా ఉంటాం మేము? మాకు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు మాకు లైన్లో నిలబెట్టి దొబ్బినిస్తారా? ఇంత దూరంకి వెళ్ళి దర్శనంకి వస్తే waiting from last day before yesterday, but we are not getting any tickets. It is full pack, and we are coming. This is for the 3rd time, but we have not yet got the darshan. And for ticket also we have came 4 to 5 times, but we are not getting. And still we came again today, but still there is no available. They are saying no. हम नीचे नीचे घूमे, दर्शन किए सब, लेकिन जो मेन है भगवान हमारा उधर तक जा ही नहीं सकते. पता नहीं, दर्शन ही हो ही नहीं सकता. दर्शन मिलता ही नहीं. सब नहीं बोल रहे. విజయవాడ నుంచి వచ్చాము. చిన్న పిల్లలతో వచ్చాము. ఇక్కడ 11ంటికి అన్నారు టోకెన్ వేస్తారంటే 11ంటికి వచ్చాము. ఇప్పుడు రేపు అంటున్నారు. రేపు ఏ టైంకి ఇస్తారో తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి? మా బాధ అలా ఉంది. మళ్ళీ వెనక్కి వెళ్ళక ముందుకు వెళ్ళక బాధే కదా మా లాంటి. ఇప్పుడు అడిగామండి. అడిగితే రేపు ఎప్పుడు ఇస్తామో తెలియదు. జనాలు బట్టి అంటున్నారు. మరి ఇంత సంటి పిల్లలతో ఎత్తుకొని వస్తే ఇది ఒక ఘోషణ. కొట్టుడు, తిట్టుడు, కింద పడిపోవుడు, చక్కెర వచ్చి, ఇట్లాంటిది ఏమైనా న్యాయం ఉందా? ఏమైనా అంటేనేమో సపరేట్ మీకు టికెట్లు ఉంటాయంటారు. 7 సపరేట్ టికెట్లు. ఏ ఎంపీ ఎమ్మెల్యే మాకు సపరేట్ టికెట్లు ఇచ్చారు? ఎక్కడ ఏ ద్వారా ఆ సపరేట్ టికెట్లు ఇచ్చుంటే మేము వెళ్ళిపోయే వాళ్ళం కదా, దర్శనం చేసుకునే వాళ్ళం కదా. నా ఒక ఈ కడుపు వేదన తోటి నేను మాట్లాడతాను. వీళ్ళందరూ ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరు వినాల్సిందే. అందరు చిన్న చిన్న పిల్లలతో ఎత్తుకొని వచ్చేసింది. భక్తులకు సర్వదర్శన టికెట్లు రేపు ఉదయం మాత్రమే జారీ చేస్తారు. ఆ నేపథ్యంలో అప్పటి వరకు కూడా టికెట్ల జారీ ప్రక్రియ నిలిపివేయడంతో భక్తులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుండడంతో సర్వదర్శన టోకెన్ల రద్దీ కూడా పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఇక్కడ భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రేపు ఉదయం 7 గంటలకు ఈ యొక్క సర్వదర్శన టికెట్ల జారీ ప్రక్రియ చేపడతామంటూ టీటీడీ ప్రకటించిన నేపథ్యంలో సర్వదర్శనానికి వెళ్లే భక్తులు సర్వదర్శనానికి వెళ్లాలంటూ టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామంటూ పదే చెప్తున్నటువంటి టీటీడీ ఈ యొక్క సర్వదర్శన టోకెన్ల సంఖ్య కూడా పెంచాలని చెప్పేసి భక్తులు కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.